ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క దేవుడు నీతిమంతుడు, రక్షకుడు మన యేసు, మనలను ఆదరిస్తున్న తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అటువంటి నీతికి కర్త అయిన ప్రభుని ఆరాధించుకోవటం ఎంతో ఆనందదాయకం. ప్రియమైన బిడ్డలారా, వేటగాని ఉరుల నుండి మనల్ని తప్పించే దేవుడు, మన యొక్క వేదన బాధల నుంచి విడిపించే తండ్రిని మనమందరం కూడా హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం, ఘనపరచుకుందాం. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు 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 రక్షకుడు యేసు, నీతిమంతుడు. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు 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 రక్షకుడు యేసు, నీతిమంతుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం ప్రియమైన బిడ్డ. నిత్యము ఆయనను ఆరాధించిన మనకు పరలోక ఆశీర్వాదాలు దయచేస్తాడు. ప్రార్థన చేసుకో. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆ యేసును దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆ యేసును దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో తోడుంటాడు, నిత్యము నా విజయములో తోడుంటాడు. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు 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 రక్షకుడు యేసు, నీతిమంతుడు. స్తోత్రం. వేటగాని ఉరుల నుండి రక్షిస్తాడు, 1000 మంది పడినను లేపుతాడు. వేటగాని ఉరుల నుండి రక్షిస్తాడు, 1000 మంది పడినను లేపుతాడు. ఎన్ని దినములైనా నన్ను పోషిస్తాడు, ఎన్ని దినములైనా నన్ను పోషిస్తాడు. ఎదిరించే ధైర్యమును నాకిస్తాడు, ఎదిరించే ధైర్యమును నాకిస్తాడు. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా,
హల్లే హల్లెలూయా 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 నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు అయిన దేవా, నీతిమంతుడా, మంచివాడా, మహోన్నతుడా, సత్యమునొక స్వరూపి అయిన తండ్రి, ఈనాడు ప్రభు ఈ లోకంలో అసత్యము ప్రభలు విల్చుండగా లోకమునంతే కూడా ప్రభు అసత్యము పాలిస్తూ ఉండగా తండ్రి, నీకు మహత్కరమైన సత్యముతో సత్య వెలుగులో సత్యశక్తితో మా బిడ్డలను నడిపించండి యేసయ్య. వారిలో ఉన్న తమము చీకటి ఇదిగో తండ్రి మాత్సరములు అంతే కూడా ప్రభువా, అసూయ, అదే విధముగా ఈ లోక అసత్యాలన్నీ కూడా వారిలో ఉండగా వాటిని అన్నింటినీ రూపు మాన్పి నీ సత్యంలో నడిపించి సత్య జీవితాన్ని మా బిడ్డలకు దయచేయండి యేసయ్య. ఇదిగో ప్రభువా, నీవు సత్యమైన దేవుడు కనుక నీ యొక్క సత్యమైన జీవితాన్ని అనునిత్యం మా జీవితంలో పొందుకుంటూ ప్రభువా, నీ యొక్క సత్యాన్ని ఇతరులకు పంచిపెట్టే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించబట్టు మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కూడా భక్తి శ్రద్ధలతో ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే ఈ యొక్క ఉదయకాల సమర్పణ మరి మనం ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో ఇస్తూ ఉండగా నూతనమైన సభ్యులకు మరి యూట్యూబ్ సజెషన్ చేస్తూ ఉన్నప్పుడు మనం లైక్ చేసి షేర్ చేసినప్పుడు మరి ఇతరులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి దీవెన పొందుకుంటారు. వారి యొక్క దీవెనలో మన పాలి భాగస్థులం అవుదాం. మరి మీకు ఉద్దేశాలను ఈ కామెంట్ బాక్స్లో తెలియజేసుకున్నట్లయితే మేము దీవబలి పూజలు అర్పిస్తాం. మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలోను కమ్యూనిటీ ప్రార్థనలో మీకోసం మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరి కోరుకొనుచున్నాము. ప్రవేశ గీతం. ప్రభువాని సన్నిధి పూజలు చేయగా నా పెన్నిది, చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిది, పాడి స్తుతింతును నీ దివ్యనామం, పాడి స్తుతింతును నీ దివ్యనామం, వరములు పొందే ఈ దివ్య బలిలో, వరములు పొందే ఈ దివ్య బలిలో, చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిది, చేరితి ప్రభువా నీ సన్నిధి. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈనాడు
లైవ్ చాట్ బాక్స్లో మా కోసం ప్రార్థన చేయమని కోరిన వారిని ప్రభువుని సమర్పించుకుందాం. మరి వచ్చే మే నెల 2nd సాటర్డే రోజున దేవుడు గొప్పగా ప్రార్థనా కార్యక్రమాన్ని ఏర్పరిచి మరి ఎంతోమందిని స్వస్థపరచబోచుండగా రాబోతున్న వారిని దీవించాలని, మరి వారి మార్గాలను సిద్ధపరచాలని, మరి దేవుడు వారిని స్వస్థపరచాలని, వారిని ఏ ఉద్దేశాలతో వస్తున్నారో ఆ ఉద్దేశాలు అనేక నెరవేర్పబడాలని ఈనాటి దేవుబలి పూజలో సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మాటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధల చేతును బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలు కొనుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభు ఆదాయ చూపము, ప్రభు ఆదాయ చూపుము. క్రీస్తు ఆదాయ చూపము, క్రీస్తు ఆదాయ చూపుము. ప్రభు ఆదాయ చూపము. ప్రభు ఆదాయ చూపుము. ప్రార్థించుకుందుము. సర్వశక్తి గల నిత్యమో సర్వేశ్వర, నీవు ఈ పాస్కా రహస్యం సఖ్యానంద బంధముగా మాకు దయచేసితివి. ఈ పవిత్ర కార్యములందు మేము వెల్లడించు విశ్వాసం మా జీవితమందు ప్రతిబింబించినట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలసి యుగయుగంలో జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 5 నుంచి 14 వరకు. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరందరూ వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఏలనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువుడు సైతను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరు నేని కబలింపు చూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వారిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను గదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యమునందు మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధ నొందిన తర్వాత ఆయనే స్వయముగా మేము తీర్చిదిద్దును. మీకు పటిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమెన్. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిలాగా సిల్వను పాయము మీకు చిన్న ఉత్తరమును వ్రాయుచున్నాను. మిమ్ము ప్రోత్సహించవలననియు ఇది దేవుని యథార్థముగా అనుగ్రహమని సాక్ష్యం మొసగవలననియు మాత్రమే నా అభిమతము. దాని యందు మీరు దృఢముగా నిలిచి ఉండుడు. మీ వలె ఎన్నుకొనబడిన బాబులోనియలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలను అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా క్రీస్తు ప్రేమ పూరితము ముద్దుతో ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకొనుడు. క్రీస్తు నందున్న మీకు అందరకు సమాధానం కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనంలో 1 నుంచి 14 వరకు. పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనము ఇచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధానమేమనగా, సీమోను పేతురు, తిదియ అనబడు తోమ, గలలేలోని కానా నివాసియగు నతానియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒకచోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవుచున్నాను అని పలుక వారు, మేమును నీ వెంట వచ్చేదము అనిరి. వారు బయలుదేరి పడవ నెక్కిరి, కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీనూ దొరకలేదు. ప్రాంతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను, కానీ శిష్యులు ఆయన గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, నా యొద్ద చేప ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకెంతో దూరము లేరు, 200 గజముల దూరమున మాత్రమునే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండు అనెను. సీమోను పేతురుడు పడవను ఎక్కి 183 పెద్ద చేపలతో నిండి ఉన్న వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను వల పికలలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడునూ నీవెవడవు అని ఆయనను అడగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సోంబేరుతనం, లేజినెస్ అనేది మానవుల జీవితంలో చాలా సర్వసాధారణం. ఎక్కడైనా వారి జీవితం స్తంభించిపోతే అక్కడే వారు ఉండిపోతారు. పురేదన్ బిడ్డలారా, ఇక ముందుకు వెళ్ళరు. అది ఏ సిద్ధాంతమైనా సరే వారు
దానిలో విఫలమైతే ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేరు. అలాంటి స్థితే ఈనాడు పేతురు తక్కిన శిష్యులు వారి జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని యొక్క మరణ పునరుత్థానం తర్వాత ఆయన నిదానంగా మూడోసారి ప్రజలకు శిష్యులకు దర్శనమిస్తూ ఉన్నాడు. కానీ వారిలో ఇంకనూ నమ్మకం కలగల. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే సోంబేరితనం పేతురు వారి యొక్క శిష్యులలో లేదు. యేసు ప్రభువు పేతురుని ఎక్కడ పిలిచాడు? పడవలో పని చేసుకుంటున్నప్పుడు పిలిచాడు. మరలా యేసు ప్రభువు ఎక్కడ పిలుస్తూ ఉన్నాడు? అవిశ్వాసం వచ్చినా కానీ, విశ్వాసం కోల్పోయినా కానీ పడవలో పని చేసుకుంటున్నప్పుడు పిలిచాడు. పేతురు వయసులో పెద్దవాడే, కానీ తాను మరి నేను పెద్దవాడిని కదా, నేను పని చేయని అవసరం లేదు, నేను బలహీనుణ్ణి, నేను ఓడిపోయానని అక్కడే కూర్చోలేదు. ఆయన మరి ప్రభుని అనుసరించినంతకాలం అనుసరించాడు. మరి ఆ కోడి 3 సార్లు క్రూసిన తర్వాత వెంటనే దానికి స్పందించి వెక్కి వెక్కి ఏడ్చి ప్రభుని యందు మన్నింపు కోరుకున్నాడు. ఇంకా క్రీస్తు ప్రభు లేకపోతే మన జీవితం లేదనుకొని మరలా పాత జీవితంలోకి పనిచేసే తత్వాన్ని ఆరంభించాడు. చేపలు పట్టేవాడు కదా, మరి చేపలనే పట్టుకోవడానికి వెళ్ళాడు. కానీ ఆయన ఆగిపోలేదు. ప్రియమైన బిడ్డలారా, సాగిపోతానే ఉన్నాడు. కనుకనే పేతుర్ని ప్రత్యేకంగా పట్టుకోవడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనలో ఎప్పుడైతే సోంబేరితనం, లేజినెస్, పని చేయలేని తత్వం వస్తూ ఉందో దేవుడు అటువంటి వారిని పనికి రానట్లుగానే చూస్తాడు. వారిని ఉపయోగించుకోడు, వారిని ఏమాత్రం కూడా ఉపయోగించుకోడు. దోస్ హూ ఆర్ ఏబుల్ టు లేబర్ దేర్ ఫుడ్ ఇన్ ద డే అండ్ దోస్ ఏబుల్ టు వర్క్ హార్డ్ ఇన్ దేర్ responsibilities, and God is ready to bless them abundantly, if not today and tomorrow he may bless them. ఈరోజు కాపైనా మరొక రోజున దేవుడు వారిని ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణంలో కూడా అదే మనకి బోధింపబడుతుంది. ఎక్కడి నుంచి తీసుకోబడింది? మొదటి పట్టణం 1 పేతురు 5వ అధ్యాయము వచనములు 5 నుంచి 7 నుంచి చదవండి. ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. ఆయనపై మనం మోపి ముందుకెళ్ళాలే కానీ విచారవదములతో మంచం మీద పనుకోని ఉండకూడదు. కొంతమంది ఏదైనా సంఘటన జరిగితే, ఏదైనా కోల్పోతే వెంటనే ఏం చేస్తారు? మంచం మీదే ఉంటారు. మంచం మీద నుంచి లెగరు. ఇంక మంచమే వాళ్ళకి అన్నీ. మంచం మీదకి రావాలి, మంచం మీద తినాలి, మంచం మీద పొరలాడాలి, మంచం మీద ఉండాలి. అది వాళ్ళ జీవితం. అట్టి వారిని దేవుడు ఏమాత్రము కూడా సహించుడని మరి బోధిస్తున్నాడు. చదివితే మెలకువతో జాగరూకులై ఉండు. మెలకువలతో ఎవరైతే జాగరూకులై ఉంటారో, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఉదయకాలమే లెగిసి దేవుని యొక్క సన్నిధి వెతుకుతూ వారి యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తారో, మీ శత్రువు సైతాను గర్జించు సింహం వలె మిమ్మల్ని మొదటిగా ఆ శత్రువు అనే సైతాను, మరి లేజినెస్ అనే సైతాను మిమ్మల్ని పట్టుకొని పీడించాలని చూసిద్ది. కానీ ఎవరినే కబలింప చూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వారిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలని అనుభవించుచున్నారని మీకు తెలియదా? మీరు మాత్రమే అనుభవిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? మీతోటి వారు, మరి మిగతా కుటుంబ సభ్యులు వారు అనుభవిస్తున్నారని నేను మీకు తెలియట్లేదా? నాకే శ్రమలునే, నాకే బాధలునే, నాకే కష్టాలునే అని చెప్పుకుంటున్నావా? సిగ్గులేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు మనం అటు కోణంలో ఉన్నామా? దేవుడు మనల్ని చూసి సిగ్గుపడుతున్నాడా? మరి సోంబేరులమై జీవిస్తూ ఉన్నామా? కాబట్టి మన సోంబేరితనాన్ని వదిలిపెట్టి ఆ ప్రభువు మరి పనిచేస్తున్న పేతురునే పట్టుకుంటున్నాడు, పనిచేయని వారిని కాదు. కాబట్టి ఈరోజు నేను కూడా ఒకసారి విశ్వాసంలో తప్పిపోయినా కానీ మరి మన బాధ్యతల్లో మనం మునిగి తేలుతుంటే దేవుడు మరలా వచ్చి ఆయన మనకు దర్శనమిచ్చి మార్పుని వాళ్ళని ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఆ ప్రభునికి
మన యొక్క జీవితాన్ని, మన యొక్క మనసును, మన యొక్క శరీరాన్ని కానుకగా అర్పణగా అర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. అత్యంతరహితుడా నీ సేవలో శోభిల్ల చేయుమా నీ ప్రేమలో వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పాస్కా వరముల నుండి మేము పొందు ఆత్మ జీవమును మాలో పరిపూర్ణము చేయుము. తద్వారా మేము లోకాశల నుండి విడుదల పొంది స్వర్గ విషయములయందు కోరికతో జీవింప కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్నెక్కువగా స్తుతించి మహిమపరుచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచూనే ఉండును. కావున ప్రతి దేశమును ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా. ప్రభునామన వెంచే వారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు సిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించుట మీరు మరలా వచ్చు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవం సగియపమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటకు మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివర్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మరణించిన మా ఫ్రాన్సిస్ పోపు గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయము. మా పీఠాధిపతులు కర్ణం దామాని గారిని దీవించి ఆశీర్వదింపము. గురులు అందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్తానమగు నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలు పుణ్యమరెమ్మతోను వారి భర్త పుణ్య జోబు గారితో పుణ్య అపోస్తులతో ఆ నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేము. అప్పుడు వారితో కలిసి మేము కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పున్న వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రదేశినవని కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగంలో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయనకు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందు. క్రీస్తు శరీరక్తులు మన నిత్య జీవితంలో చేర్చును గాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, దయచేసి గమనించండి. వచ్చే సెకండ్ సాటర్డే రోజున మే నెల మరి ప్రత్యేకమైన ప్రార్థనా కూటంలో కలవు. ఫాదర్ క్రీస్తురాజు గారు కూడా మన మధ్య ఉండి మరి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మరి ప్రేమతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. తదనంతరం అందరికీ కూడా ప్రేమ విందు కలదు. ప్రతి శనివారం కూడా మన కేంద్రంలో ప్రార్థన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు మరి కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మరి మీకు ప్రార్థనలోను కౌన్సిలింగ్లోనూ తోడునేడుగా ఉంటాము. అదేవిధంగా ఇక కేంద్రం మరి అన్యుల మధ్య ఉన్నది. ఒక క్రైస్తవ కుటుంబం కూడా
మరి ఈ యొక్క కేంద్రాన్ని చుట్టూ లేదు, మరి మిషన్ ఏరియా. కాబట్టి మీకోసం మేము ప్రార్థిస్తున్నాం, మా కోసం కూడా మీరు ప్రార్థించండి, మీ యొక్క చేయూతను అందచేయండి. భక్తి విశ్వాసాలతో ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీవు కనికరించి రక్షించిన ప్రజలందరినీ సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షణ నొందిన వారు అతడి ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైన నిధి సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే లేచినాడే యేసుదేవుడు, లేచినాడే యేసుదేవుడు. సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు. తెల్లగా తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే. ఈ గుడిని పడగొట్టామన్నాడే, 3 రోజుల్లో లేపుతానన్నాడే. ఈ గుడిని పడగొట్టామన్నాడే, 3 రోజుల్లో లేపుతాడన్నాడే. తన దేహమును గూర్చి చెప్పినాడే, తన దేహమును గూర్చి చెప్పినాడే. మాట తప్పని వాడు చేసి చూపినాడే. తెల్లగా తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే లేచినాడే యేసుదేవుడు, లేచినాడే యేసుదేవుడు. సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు.